నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి రంగం సిద్ధమైంది. మొత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మాట్లాడదాం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పరిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఎట్లా ఏర్పాటు నడుస్తున్నాయి, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎలా ఓటింగ్ కార్యక్రమం నమోదవుతుంది అనే అంశం పైన మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఏదైతే 60 డివిజన్లో పోలింగ్ కేంద్రాలు సైతం అన్ని భద్రతా ఏర్పాటు చేశారు. ఎట్లా నడుస్తుంది సార్ ప్రక్రియ అంతా? నిజామాబాద్ డివిజన్లో 60 నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి 488 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లు అన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 2919 మందిని పోలింగ్ స్టాఫ్ను నియమించడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు రిపోర్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ మెటీరియల్ కలెక్షన్ అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేసుకున్న తర్వాత వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు అందరూ కూడా ఎన్నికల సిబ్బందిని పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చేసి అక్కడికి అందరికి పంపిస్తారు. మొత్తం ముఖ్యంగా ఏదైతే అధికారులు ఉన్నారో ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, ఎలాంటి అక్కడ ఇబ్బందులు జరగకుండా అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఫోర్స్ కానీ వీళ్ళందరూ ఏమైనా ఉంటారా? ఎక్స్ట్రా ఫోర్స్ అని కాదు, ఇప్పుడు మాకు ఏదైతే అడిషనల్గా మాకు 20% అయితే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. తర్వాత ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి సిపి సార్ అన్ని మెజర్స్ కూడా తీసుకున్నారు. తర్వాత పోలీస్ డిప్లాయ్మెంట్ అవన్నీ కూడా అందరి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళకు పోలీసును డిప్లాయ్ చేయడం జరిగింది. సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ పోలీస్ ఫోర్స్ని పెట్టేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిపి సార్ అన్ని చర్యలు తీసుకున్నారు. అకార్డింగ్లీ మేము కూడా అంటే పోలీస్ సిబ్బంది కావాల్సిన మౌలిక వసతులు అన్నీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మోడల్ పోలింగ్ కేంద్రం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ నిజామాబాద్ పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రము ఈసారి మన డివిజన్ 39లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే కొంత ఓటర్లను సెన్సిటైజ్ చేయడం కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అకార్డింగ్లీ వాటన్నిటిని కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ. ఓటర్లకు ఒకటే ఓటు కానీ 2-3 ఏరియాలలో వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వారు మరి వాళ్ళకి ఏం సూచిస్తారు? లేదు, బిఎల్ఓలు అన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తారు. యాక్చువల్గా ఈ పోలింగ్ ఈ డివిజన్ కాకుండా వేరే డివిజన్ అని చెప్పేసి అంటున్నారు. మేబీ 1 or 2 కేసెస్ ఏమైనా ఎక్సెప్షనల్ కేసులు ఉంటే వాళ్ళకు మా బిఎల్ఓస్ ద్వారా గైడ్ చేయించేసి వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఫెసిలిటేట్ చేస్తామండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ కమిషనర్ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకు సంబంధించి ఓటర్లకి ఒక ఏరియా ఉంటే ఇంకొక ఏరియాకు దీనికి సంబంధించినటువంటి ఓటు హక్కు ఉండేది. ఇదంతా కూడా పకడ్బందీగా చేశామని చెప్పి ఒకవైపు కమిషనర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.